సో ఈ రోజు కాఫీ విత్ శోభకి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరో తెలుసా? తన అందం ఒక అభినయం. తను సీరియల్లోని రాజకుమారి కాదు, రియల్ లైఫ్ లో కూడా తను ఒక రాజకుమారియే. ఎవరో అని ఆలోచిస్తున్నారా? లెట్స్ వెల్కమ్ ద గార్జియస్ అండ్ బ్యూటిఫుల్ అంశు రెడ్డి. ఎనివే క్రష్ ఎవరు లేదన్నావు కాబట్టి ఇంకొకటి అడగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వే అన్నావు కదా, సింగిల్ రెడీ టు మింగిల్ అన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు కాబోయే హస్బెండ్ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఎలా ఉండాలి? అమితాబ్ బచ్చన్ హైట్ లేకపోయినా, షారుఖ్ ఖాన్ లా స్టైల్ లేకపోయినా, అబ్బాయి బాగుంటే చాలు. ఓకే. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ అండర్స్టాండింగ్, ఎస్, లుక్ కూడా బాగుండాలి. అంటే నేను బాగుంటా కదా, సో నా పక్కన అబ్బాయి కూడా బాగుండాలి. చెప్పిన క్వాలిటీస్ అన్ని నాలోనే ఉన్నాయి. ఇలా ఎక్స్ట్రాల్ చేసేవాడు మాత్రం అస్సలు వద్దు. అరే ఒక్క క్వాలిటీ కూడా లేదా? లేదు. పక్కెళ్ళాడుకో. ఇప్పుడు చెప్పు, అంతేనా? యా, అండర్స్టాండింగ్ ఉండాలి, Yes. లవ్, కేరింగ్, మెచ్యూరిటీ కూడా. దట్ ఈస్ మెయిన్. యా, ఈ మధ్య అబ్బాయిలకి మెచ్యూరిటీ ఉండట్లేదు అసలు, చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు. ఇది నాకు తెలియదు. ఈ అన్ని క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అంచు మీద ఎవరికైనా క్రష్ ఉంటే ట్రై చేయొచ్చు. అబ్బా నాకు తెలియదు యాక్సెప్ట్ చేస్తుందో లేదో అనేసి, బట్ మీరైతే ట్రై చేయొచ్చు. సో ఇందాక నువ్వు కూడా చెప్పావు, అంటే 1 or 2 days క్యారెక్టర్ కింద ఒక బెస్ట్ క్యారెక్టర్ వస్తే చెయ్యాలని అనుకుంటున్నావు. అంటే నీ ప్రకారం ఏంటి? అంటే తెలుగులో ఇప్పుడు చాలా మంది బయట నుంచి వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి అమ్మాయిలందరూ పని చేస్తున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్ నేను కూడా. సో వాళ్ళు వచ్చి చేయడం వల్ల తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోయిందని అనుకుంటున్నావా? డెఫినెట్లీ. ఇప్పుడు నేను వేరే లాంగ్వేజ్కి వెళ్ళి చేశాను, సో అది మ్యాటర్ కాదు. అంటే ఇప్పుడు నేను తమిళ్కి వెళ్ళి చేశాను. తమిళ్లో అక్కడ వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో బయట నుంచి వచ్చే వాళ్ళకి బయట నుంచి 20% తీసుకుంటారు, బట్ తమిళ్ వాళ్ళు 80% తీసుకుంటారు అండ్ ఇంపార్టెన్స్ కూడా అంతే ఇస్తారు, ఏ క్యారెక్టర్ అయినా. ఈవెన్ బెంగళూరు కూడా, కన్నడ కూడా వాళ్ళు 100% బెంగళూరు, ఇంకా వేరే లాంగ్వేజ్ వాళ్ళనే ఎంకరేజ్ చేయరు. బట్ తెలుగులో కూడా ఉన్నారు కదా, ఆ 10% కూడా ఎలా జస్ట్ వచ్చిపోయే క్యారెక్టర్సే అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ హర్ట్ ఉంటుంది మాకు కూడా, అరే ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళని కూడా తీసుకోవాలి కదా అని చెప్పి. ఎస్, అఫ్ కోర్స్ నువ్వు చెప్పినట్టు ఇక్కడ కూడా చాలా మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు. అఫ్ కోర్స్, అంటే ఎందుకు అంటావు? అంటే మీరు అందరూ అనలైజ్ చేయడం ప్రకారం బేసిక్ గా తెలుగులో ఆ యూనిటీ అనేది లేదు, అస్సలు యూనిటీ లేదు. అదే అంశురెడ్డి తమిళ సీరియల్కి వెళ్ళి చేసినప్పుడు తమిళ వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు కదా, ఎందుకు ఇక్కడే చాలా మంది ఉన్నారు, వై అంశురెడ్డి తెలుగు నుంచి ఎందుకు తీసుకొచ్చారు అనేసి. ఇదే చెప్తున్నాను, ఓన్లీ 20% అక్కడ చూసారు, కంప్లీట్ 100% లేదు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు లాంగ్వేజ్ తెలీదు, అక్కడ 90% పీపుల్ కే తెలుగు వస్తుంది, కానీ ఒక్కరు మాట్లాడలేదు నాతో. తమిళ్ నేర్చుకునే వరకు ఎవరు మాట్లాడలేదు. నేను ట్రై చేసి నాకు తమిళ్ లాంగ్వేజ్ ఇష్టం బేసిక్, సో నేను త్వరగా నేర్చేసుకున్నా. అప్పుడు నేను నేర్చుకున్న తర్వాత వాళ్ళు తెలుగులో మాట్లాడారు, సో వాళ్ళ లాంగ్వేజ్ మీద వాళ్ళకి అంత ప్రేమ. సో ఇవన్నీ జరుగుతుంది కాబట్టి నువ్వు ఏం చెప్తావు? అంటే చూసే ప్రొడ్యూసర్స్ కి కానీ ఛానల్ వాళ్ళకి కానీ. ఇప్పుడు మనం అడిగినా కూడా ప్రొడ్యూసర్స్ ని అడిగితే మా చేతిలో ఏం లేదమ్మా, ఛానల్ చేతిలో. ఛానల్ వాళ్ళు అంటారు మాకు ఎవరైనా ఓకే, ప్రొడ్యూసర్ చాయిస్ అంటారు. సో అది ఇంకా మనం ఏం చెప్పలేము. అంటే ఫస్ట్ ప్రయారిటీ తెలుగు వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటది. అంటే ఓకే, ఇప్పుడు మీరు హీరోయిన్స్ ని కొత్త ఫేసెస్ కావాలి అంటే కొత్త ఫేసెస్ తెలుగులో కూడా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఓకే సెట్ కావట్లేదు క్యారెక్టర్ కంటే వేరే లాంగ్వేజ్ చూడొచ్చు. వీళ్ళు అసలు తెలుగుకి అసలు వద్దు అని ఫిక్స్ అయిపోయి వేరే లాంగ్వేజెస్ కే చూస్తే అది కరెక్ట్ కాదు కదా అని నా అభిప్రాయం. సో ఎవరైతే ప్రొడ్యూసర్స్ చూస్తున్నారో ప్లీజ్ సార్ తెలుగు వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి, అలాగే వేరే లాంగ్వేజ్ ఆర్టిస్ట్ ని కూడా తీసుకోండి. సో అందరూ కలిసి పని చేసేలాగా చూడండి. ఎస్, ఇది కూడా నా సిన్సియర్ రిక్వెస్ట్. ప్లీజ్ చూడండి, ఆలోచించండి, ఛాన్సులు ఇవ్వండి.